ఇది నా టెస్టిమోనియల్ సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. లేడీస్ని ఒక ఎంత అంటే షీజ్ ఎ మదర్ అండ్ షీజ్ ఎ డాక్టర్ అని చాలా సాక్రిఫైస్ చేస్తుందండి ఆమె చాలా. సో ఆమె అందరికీ ఆరోగ్యం ఇస్తుంది సార్. ప్రతి లేడీస్కి మనం అందిస్తే ఈ సప్లిమెంట్ ఈ శ్రేష్టమైన ఫార్ములా శ్రేష్టమైనది, చాలా అమేజింగ్ సార్. చాలా అంటే ఆమె ఏడ్చింది సార్ నాకు చెప్పి. షీజ్ వెరీ హ్యాపీ సార్. నా పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అయింది. థ్యాంక్ యూ సార్. ఫ్రోజన్ నెక్, నీ జాయింట్ పెయిన్స్, హిప్ జాయింట్ పెయిన్స్, అట్లాగే మన సయాటికా అండ్ వెట్టిగో, వీటికి వితౌట్ ఎనీ మెడికేషన్, వితౌట్ ఎనీ సప్లిమెంట్ నేను పర్మనెంట్ గా క్యూర్ చేసేటువంటి సిస్టంలో నేను ఆల్మోస్ట్ 15 years గా నేను ఈ సర్వీస్ లో ఉన్నానండి. ఓకే సార్. సార్ నేను ఈ యొక్క సిస్టంలో నేను ఈ న్యూయంగ్ లో నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఏంటంటేనండి, నేను 24th జనవరిలో నేను జాయిన్ అవడం జరిగిందండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సార్, నాకు బేసికల్ గా నాకు ఏ విధమైనటువంటి తెలిసినటువంటి హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు సార్. అంటే లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, నీ జాయింట్ పెయిన్స్ కానీ, లేకుంటే ఇంకో వెట్తో కానీ, ఇంకోటి కానీ, అటువంటి ఏమి నాకు లేవు. కాకపోతే ఏంటంటే నా ప్రొఫెషన్లో నేను జనరల్గా ఏంటంటే మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలా ఎనర్జీ అనేటువంటిది మాకు కావాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఫిజికల్ గా మేము చేయాల్సి ఉంటుంది అనమాట డిఫరెంట్ టూల్స్ తోటి. సో దానివల్ల ఏమవుతుందంటే మేము ఎక్కువ నేను చేయలేక నేను గ్రాడ్యువల్ గా నా యొక్క పేషెంట్స్ ని తగ్గించుకుంటూ వస్తున్నానండి. ఎందుకంటే అంత ఎనర్జీ అనేటువంటిది తగ్గడం వల్ల. సో డియర్ ఫ్రెండ్స్, నేను వాడినటువంటి ఒక 1 month లోపు నా ఎనర్జీ లెవెల్స్ అల్టిమేట్ బూస్ట్ అయినాయండి. అల్టిమేట్, అది అన్బిలీవబుల్ అనమాట. ఈవెన్ మై వైఫ్ ఆల్సో విల్ డూ ఫర్ ది లేడీస్ అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత నుంచి నేను గ్రాడ్యువల్లీ నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చానండి. ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది నా పర్సనల్ టెస్టిమోనీస్. అలాగే నా టీంలో ఒక 2 మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు పాపం, వారికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి. నా అండర్లో డాక్టర్ రాములు అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన రీసెంట్ గా అంటే ఒక 2 months బ్యాక్ ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఆమె ఏంటంటే యూట్రస్ క్యాన్సర్ వచ్చి ఆ యూట్రస్ తీసేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే 10 నెలల తర్వాత మళ్ళీ అది మల్టిపుల్ ఆర్గాన్స్ కి అది స్ప్రెడ్ అవడం జరిగిందండి. ఆవిడ కీమోథెరపీ చేయించుకుంటున్నారు హైదరాబాద్ వచ్చి. సో అయినప్పటికీ ఆవిడకి ఏమవుతుందంటే కనీసం బెడ్ నుంచి లేవాలంటే ఒక సపోర్ట్ కావాలి. అలాగే కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోగలుగుతుంది. అలాగే ఆమెకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తింటే వామిటింగ్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయన నాతో కూడా డిస్కస్ చేసి ఆయన ఇవ్వడం జరిగిందండి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, జస్ట్ 40 days లో ఆమంతటా ఆమె లేచి తన పనులు మొత్తం చేసుకోగలుగుతుంది. పొలం పనులు కూడా ఆమె హస్బెండ్ తో పాటు వెళ్ళగలుగుతుంది. అలాగే హార్డ్ ఫుడ్ అంటే మామూలుగా మనం తీసుకునేటువంటి ఫుడ్ని కూడా తీసుకోగలుగుతుంది. ఈ వీడియోని మీకు నేను షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిన తర్వాత నేను ఈ గ్రూప్ లో పెడతాను ఫ్రెండ్స్. అదొకటి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ మెదక్లో ఇంకొక డాక్టర్ సాయి అని ఉన్నారండి నా అండర్లో. ఆయన కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 45 days బ్యాక్ ఒక కిడ్నీ పేషెంట్ కి అంటే డయాలసిస్ జరుగుతుందండి. ఒక వీక్లీ ట్వైస్ డయాలసిస్ జరుగుతుంది. ఆ వీక్లీ డయాలసిస్ జరుగుతున్నటువంటి పేషెంట్కి ఇవ్వడం జరిగిందండి. అతనికి 1 month తర్వాత టెస్ట్ చేస్తే అతని క్రియాటిన్ లెవెల్ మిరాకిల్ ఫ్రెండ్స్ 2కి వచ్చింది. సో డియర్ ఫ్రెండ్స్, 2కి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఆయన డయాలసిస్ అనేటువంటిది చేస్తారా అన్నది చూసుకోండి ఫ్రెండ్స్. సో కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్, ఇటువంటి టెస్టిమోనీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను ఇంకా ఉన్నాయి కానీ బట్ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ఈ సెషన్ ని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని రవిచంద్ర గారికి, అలాగే అంటే కాలేజీకి పోయి వచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉండేది. ఫుడ్ తిన్నా సరే మళ్ళీ సేమ్ అదే పరిస్థితి, మళ్ళీ కొద్దిసేపు కొంత మళ్ళీ ఆకలి అనడము. తర్వాత అది కొద్ది రోజులకి ఏమైందంటే షార్ట్ బ్రెత్ ప్రాబ్లం అయిందంట, అంటే ఆయాసం ప్రాబ్లం అయిపోయింది. సరే ఇంకా మనము పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా అన్ని టెస్ట్ అన్ని చేసి కొన్ని మెడిసిన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొద్దిగా తగ్గినట్లు అయింది. తర్వాత ఆ టాబ్లెట్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయింది.
సరే ఇంకో డాక్టర్ చూపిద్దామని చెప్పేసి వేరే డాక్టర్ చూపిస్తే అతను ప్రోటీన్ అనేది లాస్ అవుతుంది యూరిన్లో, దానికి అల్బోనియం ప్రాబ్లం అంటారు. సో అదేం చెప్పారు. సో ఆ ప్రాబ్లం చెప్పిన మరుసటి రోజు సండే జూమ్ సెషన్లో రవికాంత్ గారు దీని గురించి మాట్లాడారు. నేను విన్నాను, నాకు ప్రోటీన్ లాస్ అవుతున్నది, ఒక 5 daysలో అది నాకు లాస్ అనేది క్లియర్ అయిపోయింది, అది సమస్య లేదు అని చెప్పేసి చెప్పిన దానికి సరే నేను కూడా వాడదాం, మా పాప ఇద్దామని చెప్పేసి 5 days కంటిన్యూగా 5 days అంతా కూడా మళ్ళీ టెస్ట్ చేపిద్దామని చెప్పేసి ఆ ల్యాబ్కి వెళ్ళి అల్బోనియం అనేది యాక్చువల్గా ఉంటే ప్లస్ అని వస్తుంది అనమాట. అక్కడ 5 days తర్వాత మళ్ళీ పోయి తీసుకొని వచ్చినప్పుడు ఆ ల్యాబ్లో నిల్ అని వచ్చింది అనమాట. సో వెరీ గ్రేట్ అనమాట. సో అప్పటి నుంచి మా పాపకి ఈ ఆయాసం ప్రాబ్లం కానీ ఏం లేకుండా చాలా హెల్తీగా ఉంది. సో ఇది మా పాప రిజల్ట్ అండి. థ్యాంక్స్ టు క్యూర్షల్ అండ్ లయన్ సార్. అనేది తగ్గడం వల్ల చూపు అనేది కూడా మందగించేది అనమాట. సో నేను హాస్పిటల్లో వెళ్ళి చెక్ చేసుకొని డాక్టర్ సార్కి అడిగితే ఆ సారు అద్దాలు వాడమన్నాడు, గ్లాసెస్ రెఫర్ చేశారు. సో ఆ గ్లాస్ తీసుకొని వాడడం నేను ఇంతవరకు వేయలేదు, ఏమి వేసుకోలేదు, ఇది ఎందుకు వాడడం అనేది అనుకున్నాను. సో మళ్ళీ తీసుకొని మనకు సార్ రెఫర్ చేశారు కదా, చూద్దాము ఎన్నో ప్రోడక్ట్స్ వాడాము అనేసి అనుకున్నాను. సో తీసుకొని వాడడం వల్ల 7 daysలో రెటీనా పవర్ అనేది పెరిగింది. సో మళ్ళీ నేను చెకింగ్కి వెళ్ళాను సార్ దగ్గరికి. ఆ రిపోర్ట్స్ అంతా మీకు మన గ్రూప్లో సెండ్ చేస్తాను సార్. సో ఇది నా రిజల్ట్ 7 daysలో. సో ఇంకా ఇంత బాగుంది కదా అనేసి మా మదర్కి రెఫర్ చేశాను. సో మా మదర్కి ఉండే ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదండి, నేను ఈ రిపోర్ట్స్ కూడా ప్రతి ఒక్కటి నేను గ్రూప్లో ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. మా మదర్కి వచ్చి ఆర్థరైటిస్ 3 years నుంచి ఉండేదన్నమాట. సో 3 years నుంచి ఉంటే మెయిన్ ఆర్థరైటిస్ అంటే ఈ టోటల్గా బాడీ పెయిన్స్ అంటే ఈ మోకాళ్ళు ఎముకలు నొప్పులు వచ్చేవి. సో ఎక్కడెక్కడో డాక్టర్స్ అంతా చూపించాను. నెక్స్ట్ తీసుకున్నట్టయితే పిఎస్ కుప్పం కూడా తీసుకెళ్ళా, అక్కడ 3 to 4 lakhs అవుతుందని చెప్పారు. ఈ నర్వ్స్ అంతా టోటల్గా నీ రీప్లేస్మెంట్ చేయాలన్నారు. సో ఇంకా దానికి 4 lakhs ఖర్చు అవుతుందని చెప్పారు సార్. సో అంత పెట్టుకునే స్తోమత నా దగ్గర లేదనేసి 2 lakhs అయితే నేను ఖచ్చితంగా పెట్టుకోగలంటే ఇంకో 2 lakhs అట్లీస్ట్ మీరు ఎక్కడి నుంచి రెఫర్ చేసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, నెక్స్ట్ తీసుకు ఏదైతే కావచ్చు, ఏదైనా మాకు రెఫర్ చేస్తే మేము చేయగలుగుతామండి అని చెప్పారు. సో ఇది నాకు అందుబాటులో లేకపోవడంతో నేను తీసుకొచ్చేసాను మా అమ్మని ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత ఆమె నడవడానికి చాలా ఇబ్బంది పడేది. ఇంకా 2 years బాగా నడిచేది. 2 years తర్వాత కూర్చొనే ఉండిపోయేది. చేతుల కిందే వెళ్ళడం, బాత్రూమ్ కానీ ఇంట్లో కానీ వచ్చి పోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఈ ప్రోడక్ట్ నేను వాడిన రిజల్ట్ ఉంది కాబట్టి మా అమ్మకు కూడా రెఫర్ చేశాను. ఈమెకు తీసుకున్నట్టయితే 10 days కరెక్ట్గా యూజ్ చేశాను, సింగిల్ టైం. 10 days తర్వాత బాడీలో చేంజెస్ అద్భుతంగా నేను గమనించాను సార్. నెక్స్ట్ తీసుకుంటే రిపోర్ట్స్ కూడా పెడతాను. ఈ ముఖంలో వైట్గా అయిపోయేసి టోటల్గా కిడ్నీ టెస్ట్ కావచ్చు, లివర్ టెస్ట్ కావచ్చు చేయించినవి మళ్ళీ నేను ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 10 days తర్వాత మళ్ళీ చేయించాను. సో ఇక్కడ తీసుకున్నట్టయితే అమేజింగ్ రిజల్ట్ వచ్చింది మనకి. డాక్టర్స్ కూడా నమ్మలేకుండా ఎల్సా ఇట్లా మారుతా ఉంది. సో ప్రతి ఒక్క టెస్ట్ వాళ్ళు చూసి చాలా రిజల్ట్ ఉంది, ఏది వాడుతున్నారు ఏమైనా చెప్పారు. నేను చూపించా ఇది సార్ అంటే సరే అన్ని చెక్ చేసి బాగుంది, ఇది మాకు కూడా కొద్దిగా రెఫర్ చేయండి అన్నారు డాక్టర్స్. సో సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి మళ్ళీ తిరుక్కొని ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇచ్చాను. ఇప్పుడు 22 days అయింది సార్. ఆటోమేటిక్గా గేట్ పట్టుకొని మా అమ్మాయి లేస్తుంది అనమాట. దీనికంతా ఈ రిజల్ట్కి నాకు ఈ ప్రోడక్ట్ అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మా వైఫ్ సార్, ప్రతి ఒక్కరికి చెప్పాలని అనిపిస్తుంది, ఏమనుకోకండి సార్. ఒక 2 చెప్తాను అంతే. తర్వాత నెక్స్ట్ మెడికల్ సార్ గ్యాస్ట్రిక్ 10 years నుంచి ఉండేది. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మా వైఫ్ కి మసాలా అంటే ఏదైనా తినడం ద్వారా ఇమ్మీడియట్లీ ఒక 2 నుంచి 3 రోజులు చాలా ఇబ్బంది పడేది అనమాట. ఇంజక్షన్ చేయించుకునేది, ఏదేదో చేయించేవాడిని, క్లియర్ అయ్యేది కాదు. సో మా వైఫ్ కి రెఫర్ చేయడం వల్ల 12 days లో ఖచ్చితంగా 12 days లో నేను ఇచ్చిన తర్వాత గమనించాను. ఇప్పుడు రిజల్ట్ తో చాలా సంతోషపడతా ఉంది. టీ తాగినా ఇప్పుడు జీర్ణమైపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మసాలా తిన్నా ఏం ప్రాబ్లం లేదు. ఆయిల్ కూడా ఎక్కువ వేయద్దు, నేను అరిచేసేవాడిని. ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకొని డిఫరెంట్ ఫుడ్స్ తింటోంది. చాలా సంతోషంగా ఉంది సార్ ఈ యొక్క రిజల్ట్స్ కి. నెక్స్ట్ తీసుకుంటాం మా అత్తగారు, మా వైఫ్ వాళ్ళ మదర్, ఆమెకి షుగర్ అనమాట. షుగరు వీపులో కరెక్ట్ గా అందకుండా అంటే చేయి పెట్టి ఇట్లా తడుపుకోవడానికి కూడా అవ్వదు. అలాంటి ప్లేస్ లో ఒక కురుపు వచ్చేసి అది డిఫరెంట్ గా
దాన్ని ఏదో అంటారు, జల్లెడు కురుపు అంటారు, పెద్దగా ఏర్పడేసి పిఎస్ కుప్పంలో పోయి ఆపరేషన్ చేసుకునేంత స్టేజ్కి వెళ్ళిపోయారు. అక్కడ పోయి సెట్ చేపిస్తే ఇది ఎంత ఏరియాలో ఉందో ఈ నరాలు ఉన్నాయమ్మా ఇక్కడ. సో ఎలా చేయాలి ఇంకా, ఏమో అయిపోయింది అనేసి ఫ్యామిలీ అంతా చాలా బాధలు ఉండే టైంలో సో నేను తీసుకుపోయి మన ప్రోడక్ట్ రెఫర్ చేశాను. కరెక్ట్గా 5 days అయింది సార్. ఈ 5 daysలో ఈ రోజు 6 days, ఇంకా నేను కాల్ చేయలేదు, ఇప్పుడు మీటింగ్ అయితే చేస్తాను. 5 daysలో ఆ నొప్పి అనేది తగ్గిపోయింది సార్. ఈ కురుపు అనేది భయంకరంగా నొప్పి వస్తూ ఉండేది, దాంట్లో నుంచి చీము కూడా రావడం స్టార్ట్ అయింది. సో ఈ 5 days తర్వాత నిన్న చేసిన కాల్ మా అత్త, నొప్పి తగ్గిపోయింది నాకు, ఈ చీము అనేది కూడా పొక్కు కట్టేసింది అని చెప్పింది. సరే ఆపకండి, 2 times వాడే స్టార్ట్ చేయండి అని చెప్పేసి నిన్నే చెప్పాము. నేను ఈవినింగ్ కూడా వాడింది. ఇది సార్ ఈ 5 days రిజల్ట్. బాడీ పెయిన్స్ అంతా తగ్గినాయి మా అత్తగారికి. సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నిద్ర లేపడం ఇవన్నీ ఉండేవి సార్. ఇప్పుడు ఇది వాడాక, ప్రోడక్ట్ వాడాక అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. చాలా బెస్ట్ అనిపించింది ప్రోడక్ట్. నిద్ర పడుతుంది, సరే టాబ్లెట్లు వేసుకోవట్లేదు సార్, మానేశాను. హలో మేడం చెప్తాను. ఇంకా ఇంకా మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి వాడిన తర్వాత? అప్పుడు మీద ఇప్పుడు 15 days అయింది సార్ నేను వాడి. ఓకే, ఈ ప్రోడక్ట్ హనుమాన్ గారు ఇచ్చారు సార్ నాకు. చాలా థ్యాంక్ యూ సార్ ఆ సార్కి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్ మా మావయ్య గారికి. ఇప్పుడు అది కూడా పెద్ద ఇబ్బంది లేదు సార్. అప్పుడు మీద ఇప్పుడు చాలా బెస్ట్ అనిపిస్తుంది సార్ ఈ ప్రోడక్ట్ వల్ల. ఓకే అండి, ఓకే. ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తాను. కేవీబీపురం గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను, కాళహస్తి దగ్గర. నేను మామూలుగా ఒక వర్క్ చేసేటప్పుడు టీ తాగే అలవాటు ఉంది కాబట్టి ఒక పక్కన దగ్గరలో ఉన్న టీ షాప్ వస్తాను టీ తాగడానికి. ఇక్కడ వర్క్ చేస్తూ అక్కడ మనకు టీ ఇచ్చే అమ్మాయిని గమనిస్తే తనకు రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అనేది నాకు బాగా కనపడింది స్కిన్ మీద. సో నేను అక్కడికి వెళ్ళి టీ తాగుతుంటాను, ఆ అమ్మాయికి రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ ఉంది. అది నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ఆ టీ షాప్ ఓనర్తో మాట్లాడి అమ్మాయికి ఆ రింగ్ వార్మ్ని ఇన్ఫెక్షన్ తగ్గడానికి నేనేం చేశానంటే మన ప్యాకెట్ని, మన క్యూర్సెల్ని అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేశాను. కరెక్ట్గా 10 days వాడింది సార్. నార్మల్ స్కిన్ వచ్చినట్టు వచ్చింది సార్. అంటే మనకు చూపించినటువంటి ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఆ అమ్మాయికి ఆ ఇన్ఫెక్షన్ ఉండింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత వాళ్ళ మదర్ కూడా నా దగ్గరికి వచ్చారు. అలా వాళ్ళ మదర్కి బ్యాక్ పెయిన్ కోసం వచ్చారు, బ్యాక్ పెయిన్ కోసం ఇచ్చాను. సో ఇప్పుడు ఆ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ ఆ ఊర్లో ఆ అమ్మాయికి అందరూ తెలిసిన ఉన్నారు కాబట్టి నా దగ్గరికి ఇప్పుడు ఒక 5 members వచ్చారు సార్. ఆటోమేటిక్గా హాస్పిటల్ దగ్గరికి సార్ మాకు ఆ ప్రోడక్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఒక 5 మంది వచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది నా యొక్క టెస్టిమోనియల్ సార్. అలా అంతే. అలాగే ఈరోజు షేర్ చేసుకున్న వాళ్ళలో చాలామంది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ నేను కొంచెం లేట్గా వినడం జరిగింది. అందులో నాకు బెస్ట్గా అనిపించినటువంటి కొంతమంది విషయాలు, కొంతమందికి మనకు ఆనవాయితీగా మనకు బెస్ట్ రిజల్ట్స్ షేర్ చేసుకున్న వాళ్ళ బెస్ట్ హ్యాపీనెస్ని షేర్ చేసుకున్న వాళ్ళకి మనము ఒక చిన్న రివార్డ్ అనేది మనం ఇవ్వాలి.